బ్యాక్ టు న్యూస్. నాంపల్లి సిబిఐ కోర్టు ముందైతే జగన్ హాజరయ్యారు. కోర్టులో విచారణ ప్రారంభమైంది. వాదనలు కొనసాగుతున్నాయి. నాంపల్లి కోర్టు దగ్గర జగన్ అభిమానులు హడావిడి చేశారు. కోర్టు ఆవరణలోకి జగన్ వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకి జగన్ హాజరయ్యారు. నాంపల్లి సిబిఐ కోర్టు ముందు జగన్ హాజరయ్యారు. కోర్టులో విచారణ ప్రారంభమైంది. వాదనలు కొనసాగుతున్నాయి. నాంపల్లి కోర్టు దగ్గర జగన్ అభిమానులు హడావిడి చేశారు. కోర్టు ఆవరణలోకి జగన్ వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకి జగన్ హాజరయ్యారు. నాంపల్లి సిబిఐ కోర్టు ముందు జగన్ హాజరయ్యారు. కోర్టులో విచారణ ప్రారంభమైంది. వాదనలు కొనసాగుతున్నాయి. నాంపల్లి కోర్టు దగ్గర జగన్ అభిమానులు హడావిడి చేశారు. కోర్టు ఆవరణలోకి జగన్ వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకి జగన్ హాజరయ్యారు. నాంపల్లి సిబిఐ కోర్టు ముందు జగన్ హాజరయ్యారు. కోర్టులో విచారణ ప్రారంభమైంది. వాదనలు కొనసాగుతున్నాయి. నాంపల్లి కోర్టు దగ్గర జగన్ అభిమానులు హడావిడి చేశారు. ఇక కోర్టు ఆవరణలోకి జగన్ వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. జగన్ తో పాటు మాజీ మంత్రి విడదల రజని, తలసిల రఘురాం, పేర్ని నాని, వైసీపీ నేతలు వచ్చారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టుకైతే జగన్ హాజరయ్యారు. సో కోర్టులో అక్కడ విచారణ అనేది ప్రారంభమైంది. వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ఇక నాంపల్లి కోర్టు దగ్గర అయితే జగన్ అభిమానులు హడావిడి చేశారు. కోర్టు ఆవరణలోకి మాత్రం ఓన్లీ జగన్ వాహనానికి మాత్రమే అనుమతిచ్చారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఇక ఇటు జగన్ తో పాటు మాజీ మంత్రి విడదల రజని, అలాగే తలసిల రఘురాం, పేర్ని నాని, వైసీపీ నేతలు వచ్చారు. నాంపల్లి సిబిఐ